ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మన టాపిక్ చేసింది తిరిగి వస్తుంది. ఇన్ జనరల్గా మనం అనుకునేది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం. ఏంటంటే ఒకరికి గౌరవం ఇస్తే మనకు కూడా గౌరవం దక్కుతుంది అనేది ఎక్కువగా అంటుంటారు. కానీ మనం చేసింది ఏదైనా తిరిగి మనకు ఏదో ఒక రూపేణా వస్తుంది. అంటే ఏ మంచి చేసినా చెడు చేసినా ఈరోజు కానీ ఇంకా కొద్దిగా సమయం తీసుకున్నా ఏదో ఒక రోజు మనకు వాటి ప్రభావం మనకు వస్తూనే ఉంటుంది అనేది చాలా సంఘటనల్లో మనం చూస్తూనే ఉంటాం. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు, ఏమని, నవ్వుతూ నవ్వుతూ చేస్తావు, బాధపడుతూ అనుభవిస్తావు. అది ఎందుకు చేసుకుంటావు? మంచి మార్గంలోనే ఉండకూడదా అని మనకు పెద్దవాళ్ళు చాలాసార్లు అంటూనే ఉంటారు. ఎప్పుడు చేసింది వృధా పోదు అని అంటూ ఉంటారు. మంచి చేసినా అది వృధా పోదు, చెడు చేసినా వృధా పోదు. అది ఏదో ఒక రోజుకు మనకు తిరిగి అంటక మానదు అని వాళ్ళు నమ్మేవాళ్ళు. ఎందుకంటే ఆ అనుభవసారం, ఆ అనుభవాలు వాళ్లకు ఎన్నో, అంటే వాళ్ళకే జరగక్కర్లేదు, మనకు సమాజంలో ఎవరికి జరిగినవైనా ఆ సంఘటనలు వాళ్ళకు కూడా తీసుకొని మార్పు చేసుకునేవాళ్ళు, లేదు అవి రాకుండా గమనించుకునేవాళ్ళు, ముందు తరాల వాళ్లకు చెప్పేవాళ్ళు. అలా ఉండేది ఆ రోజుల్లో. అందుకని అలాంటి సామెతలు, అలాంటి నానుళ్ళు వచ్చాయి. ఇదివరకు రోజుల్లో ఇలాంటి సోషల్ మీడియాలు ఇవి లేవు కాబట్టి అప్పటి రోజుల్లో జనపదాలుగా మౌఖికంగా నోటి నుంచి నోటి అందరూ వింటూనే ఒకరికొకరు అవి జనరేషన్ టు జనరేషన్కి పోతూ ఉండేవన్నమాట. అవి జానపదాలు కానీ, లేదు రైతులు పంట పండించేటప్పుడు, నారు పెట్టేటప్పుడు పాడుకునే పాటలు కానీ, ఇలా ఏవైనా కూడా అలా ముందు తరాల వాళ్లకు అందుతూ ఉండేవన్నమాట. ఈ రోజుల్లో అవి పోయి ఇంకా రకరకాల మీడియాస్ రకరకాలుగా వచ్చాయి. కానీ మంచా చెడా అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం చూసే విధానాన్ని బట్టే ఏవైనా మనకు అబ్బుతాయి. అలానే ఒక చిన్న స్టోరీ దానికి ఉదాహరణగా చెప్తాను. ఏంటంటే ఒక అతను, ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు అనమాట. ఆ స్నేహితులు చిన్నప్పటి నుంచి ఒకే విలేజ్లో ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకతను కొంచెం పొరపాటుగా, అంటే బిజినెస్లో లోపాలు చేసైనా సరే ఆర్థికంగా నేను ఎదగాలని కోరుకుండేవాడు ఒకతను బిజినెస్గానే చేయాలి కానీ లాభం రావాలి కానీ మోసం మాత్రం ఉండకూడదు అని నమ్మినవాడు ఒకతను. ఇతను మామూలు అన్ని సామాన్లు అమ్మే అతను. ఏంటంటే కన్స్యూమర్ గూడ్స్ లాగా వస్తువులు మనకి ఇంటికి సంబంధించినవి అమ్మేవాడు. ఒకతను పొలం దున్ని పండించి జొన్నలు అట్లాంటివి, అలాంటి పంటలు పండించి అవి ధాన్యాన్ని అమ్ముతుండేవాడు అనమాట. ఒకరోజు అతనికి ఆ ధాన్యం అమ్మే అతనికి ఒక వస్తువు అవసరమయ్యి ఇతని దగ్గరికి వచ్చాడు, ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, నాకు ఇంత కావాలి, 1 కేజీ ఏదో వస్తువు, ఆయనకు కావలసిన వస్తువు అడిగాడనమాట. కేజీ ఇచ్చాడు, తీసుకొని వెళ్ళిపోయాడు అతను. తర్వాత అతను కొద్ది రోజుల తర్వాత ఇతనికి అవసరం పడింది ఆ ధాన్యం కోసం. ఇతను వెళ్ళాడు అతని దగ్గరికి, ధాన్యం నాకు 1 కేజీ కావాలి, ఇస్తావా అని అడిగాడు. సరే అన్నాడు. అతను తూచి ఇచ్చాడు. కానీ ఇతనికి అపనమ్మకంగా ఉంది. తక్కువ వచ్చింది ధాన్యం, అంటే కేజీ లేదు అని. అతను చేసే వ్యవహార శైలి ఉంది కదా, అతను అందరికీ తగ్గించిస్తుంటాడు. అలాంటి వ్యక్తి కాబట్టి అతనికి అనుమానం వచ్చింది. ఈ స్నేహితుడికి కూడా ఏ రకమైనటువంటి, అంటే అరే స్నేహితుడు అనే భావన కూడా లేకుండా అతనికి తగ్గించి ఇచ్చాడనమాట. అది ఆయనకు తెలుసు. అందుకని అతనిచ్చిన దాన్ని కూడా తక్కువ ఉందేమో అని అనుమానం కలిగింది. అడిగాడు గట్టిగా, తక్కువ ఉందిది అని అడిగాడు.
అప్పుడు అతను అన్నాడనమాట. అప్పటి వరకు అతనికి అనుమానం లేదు, ఏంటంటే మనసు ప్యూర్గా ఉంది కాబట్టి స్నేహితుడిని అపనమ్మకం పెట్టుకోలేదు. ఖచ్చితంగా ఇచ్చుంటాడు నాకు, వేరే ఆలోచనే లేదు, భావన. అందుకని దాన్ని తూకం వేసుకోవడం కానీ లేదు, అది తగ్గిందా అని అనుమానించడం కూడా లేదన్నమాట. అందుకని అతను ఆలోచించలే, ఇతనికి ఆ స్వభావం ఉంది కాబట్టి అలా ఆలోచించాడు. సరే అని చెప్పి అతను అన్నాడు, నేనెందుకు తగ్గించిస్తాను, నాకు అలవాటే లేదు, ఎవరికి తగ్గివ్వను, అలాంటిది నీకెందుకు నేను తగ్గించిస్తాను అని అన్నాడు. లేదు లేదు తగ్గింది అని ఇతను రెట్టించి అడిగాడనమాట. అప్పుడు అతను ఉండబెట్టలేక చెప్పాడనమాట, నేను ఎక్కడ తగ్గుతుందో అనే భయంతో నువ్విచ్చిన వస్తువుని ఆ కేజీని నేను తూకమేసి కరెక్ట్గా వచ్చేట్టుగా ఇచ్చాను అని చెప్పాడు. అందుకని నీది కరెక్ట్గా కేజీ ఉన్నప్పుడు ఇది కేజీయే ఉంటుంది, అందుకని తగ్గే కొంచెం కూడా ఇది లేదు అన్నాడు. అప్పుడు ఇతనికి షై వచ్చింది, ఎందుకంటే తగ్గించి ఇచ్చాడు, ఇతనికి తెలుసు అది, ఇంకేం మాట్లాడలేకపోయాడనమాట. అదే కాకుండా ఆ తీసుకున్న వస్తువులు కొద్ది వస్తువు అతని భార్య కొంచెం వాడి ఉంది, అందుకని ఇంకా కొంచెం తగ్గిందనమాట. అప్పుడు దాన్ని అంటే ఆ సంఘటనకు మనకు అనిపించేది ఏంటంటే, కొద్దిగా మనం చేస్తే దేవుడు ఇంకొంచెం దానికి కలిపి జోడించి మనకు ఇస్తాడు. అది మంచైనా ఇస్తాడు, చెడైనా కొంత ఇస్తాడు అని ఆ స్టోరీలో మెసేజ్ వచ్చిందనమాట. అంటే అది ఎంత అంటే మనం చేసింది ఏది వృధా పోదు. మంచి చేస్తే మంచి వెనక్కి వస్తుంది, కొద్దో గొప్ప చెడు చేసినా అది వెనక్కు వస్తుంది అని దాన్ని బట్టి. ఇంకొకటి చిన్నది ఏమంటే, ఒక తల్లి ఉంది, ఆ తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. ఆమెకు భర్త లేడు, కానీ ఆ కష్టంతో పెంచింది ఇద్దరిని. తను ఉన్నా లేకున్నా ఇద్దరిని సమంగా ఎవరిని నొప్పి పెట్టకూడదని పెంచుతోంది. ఆమెకు తోడుగా వాళ్ళ అమ్మ కూడా ఉంది. అందరినీ ఇంటిని ఆమె పోషిస్తూ వస్తుందన్నమాట. అలాంటప్పుడు పిల్లలు ఏం చేశారంటే, ఇద్దరిలో ఒక అబ్బాయి ఏమో అమ్మను నమ్మకం, అమ్మ మన శ్రేయస్సు కోరుతుంది, ఆమెకు స్వార్థం ఉండదు, మేం బాగుంటే చాలు అనుకుంటుంది అనే బలమైన నమ్మకం వల్ల ఒక అబ్బాయి ఏం చెప్పినా అమ్మ అది కరెక్టే, అందుకని మనకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఉండేవాడు ఒక అబ్బాయి. రెండో అబ్బాయి అమ్మ అంటే కోపం, ఎందుకంటే అమ్మ ఏం చెప్పినా ఆ అబ్బాయికి నచ్చదు, ఇష్టపుట్టదు అన్నమాట. ఎప్పుడు అలానే భావిస్తుంటాడు, ఏ మాట చెప్పినా కూడా నన్ను సరిగ్గా చూడదు, నాకు అట్లా చేయదు, నాకు ఇట్లా నాతో ఇదిగా ఉండదు, ఇలాంటి భావనతోనే పెట్టుకున్నాడు. కానీ ఆ తల్లికి మాత్రం ఇద్దరూ సమానమే, ఎవరు నొప్పి పడినా ఆమె భరించలేదు అనేది ఆ అబ్బాయికి అర్థం కాలేదు. సరే ఒకరోజు ఇంట్లో బియ్యం నిండుకున్నాయన్నమాట. అందుకని కొద్ది బియ్యం ఉంటే వండారు. వండింది చెద్దన్నం ఉంటే పెద్ద అబ్బాయికి, అదే ఎవరైతే అమ్మని నమ్ముతాడో ఆ అబ్బాయికి పెట్టింది. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏది పెట్టినా తినేస్తాడు, ఏం పట్టించుకోడు, అంటే ఏదో కారణం చేతనే పెట్టుంటుంది, అంతేగాని నాకు కావాలని అయితే ఇబ్బంది పెట్టదు అని అబ్బాయి నమ్మకం. అందుకని ఆ అబ్బాయికి అది పెట్టింది. ఈ అబ్బాయికి ఏమో, ఈ కోప్పడే అబ్బాయికి వేడి వేడి అన్నం పెట్టింది. వేడి వేడి కంచంలో అన్నం పెట్టి ఉన్నది ఏదో వేసి పెట్టింది. కానీ ఆ అబ్బాయి చిరుబుర్రులాడుతూ, ఏంటి నువ్వు చెద్దన్నాన్ని వేడి పెట్టి పెట్టావా, ఈ అన్నం చూస్తే ఇట్లుంది, నువ్వు ఎప్పుడు ఇంతే, నాకు అలా చేస్తావు ఇలా చేస్తావు అని ఆ అబ్బాయి గట్టిగా మాట్లాడితే ఈ అమ్మ ఏం చెప్పాలో అర్థం కాలేదు. భావన్ని, మనసులో ఉండే అభిమానాన్ని వ్యక్తపరచాలంటే అర్థం చేసుకునే వారికి మాత్రమే వ్యక్తపరచగలరు, లేనప్పుడు చెప్పలేరు. అది విడమర్చి చూపించే వస్తువు కాదు మనసు అనేది. ఆ మనసులో ఉండే భావాన్ని అర్థం చేసుకోగలిగితేనే అర్థమవుతారు. అందుకని గమ్మునైపోయింది ఆమె, బాధపడుతోంది కానీ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఆమె అమ్మ వచ్చి ఎప్పుడు కామ్గా ఉండేదన్నమాట. ఈమె చేసే కష్టం కానీ ఈమె ఇష్టంతో పెట్టే ఇద్దరిని చూసే విధానం ఆమెకు తెలుసు, ఈమె ఏంటి అనేది ఆమెకు తెలుసు. కానీ
ఆమె ఎప్పుడూ మాట్లాడలే. ఈరోజు ఆమెకు మనసు నిలవలేదన్నమాట. ఎందుకు ఈ అబ్బాయి ఇంతగా అమ్మను బాధ పెడుతున్నాడు, మనసు గాయపెడుతున్నాడని ఆమె వచ్చి అనింది. నాయన, నీకు పెట్టింది వేడన్నం, ఇంకో అన్న, ఆ అబ్బాయికి అన్నకు పెట్టింది చెద్దన్నం, నీకు అన్నీ పెట్టింది. నువ్వు కోప్పడుతున్నా, ఏ పిచ్చి ఎదవా, వాడికి కోపం వస్తుంది ప్రతిదానికి, వాడు అడిగి చేసుకోలేకపోతాడు, మంచితనంతో ఏ పని సాధించుకోలేకపోతుంటాడు, అందుకని వాడిని ఎక్కువగా చూడాలి అని చెప్పి, అందుకని నీకు వేడన్నం పెట్టి వాడికి చెద్దన్నం పెట్టిందిరా. అంతేగాని ఆమె కుంచుకోలేదు, ఆమెకు కూడా అన్నం నిండుకుంది లేదు. అయినా మీరు కడుపు నిండా తింటే ఆమె కడుపు నిండుతుందని భావించింది. అలాంటి ఆమెను నువ్వు అర్థం చేసుకోవడంలో లోపం చేస్తున్నావు. అందుకని ఒక్కసారి నువ్వు అభిమానంతో మనస్సుతో ఆలోచించగలిగితే దాని ఇదేందో నీకు అందుతుంది అని ఆమె చెప్పి గమ్మునైపోయిందనమాట. అప్పుడు అబ్బాయికి అనిపించింది, అరే ఏందిది, ఎందుకు ఇలా, నేను ఆ అన్నయ్యను కూడా ద్వేషించాను, ఎందుకంటే అమ్మ వాడిని చూస్తుంది, వాడికి అందరికీ మంచి చేస్తుంది కానీ నాకు మంచి చేయదు అనే భావనతో నేనున్నానే, ఎందుకు ఇలా అనుకున్నాను, ఎందుకు ఇప్పటి వరకు నాకు చేసిన నష్టం ఏంటి, నాకు ఏ రకంగా ఆమె నాకు అపకారం చేసింది, ఎందుకు నా ఆలోచనలో ఇంత వ్యత్యాసం ఉంది అని ఆలోచించుకొని మౌనం వహించి కాస్త తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళి మౌనంగా కూర్చుంటే వాళ్ళు అడిగారట, ఏం బాబు, ఎందుకు అట్లున్నావు నువ్వు, ఎప్పుడు అట్లా ఉండవు కదా, ఎందుకు అట్లున్నావు అని అడిగాడు. అప్పుడు మనసు బాగలేదు నాకు, ఎందుకో ఇట్లా ఇబ్బందిగా అనిపిస్తోంది అని చెప్పి విషయం చెప్పాడనమాట. అప్పుడు వాళ్ళు అన్నారు, నీకు తెలీదు, మనల్ని పూర్తిగా బాగు కోరే వాళ్ళు ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటేనే అర్థమవుతారు, వాళ్ళల్లో వేరే ఉద్దేశాలు ఉండవు, మన శ్రేయస్సే ఉంటుంది, మనం చూసే విధానాన్ని బట్టే మనకు వస్తుంది. మనకు పైకి ఒక రకంగా ఉండి మామూలుగా ఉండే వాళ్ళనేమో మామూలుగా ఆలోచిస్తాము మంచిగా ఉన్నట్టుగా, కానీ నిజంగా మనల్ని అభిమానించే వాళ్ళు, నిజంగా మన శ్రేయస్సు కోరే వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే ఎలా అర్థమవుతారు అని వాళ్ళు చెప్పారట. అందుకని ఒక్కసారి నువ్వు ఆ అభిమానాన్ని ఇచ్చి చూడు, నీకు ఎంతటి అభిమానం వస్తుందో నువ్వు అంత పొందగలవు. ఇప్పుడు అంతా కోల్పోయావు, అది నష్టపోయింది ఎంతో ఉంది, అందుకని దాన్ని అర్థం చేసుకో అని వాళ్ళు చెప్పారట. అప్పుడు అబ్బాయి ఇంటికి వచ్చాక నిర్ణయించుకున్నాడట, నేను ఒక 4 రోజులు దేన్నైనా ఆ కోపం వచ్చినప్పుడు, ఆ తప్పుగా ఆలోచన వచ్చినప్పుడు ఒక సెకండ్ ఆలోచించి మంచి నేను అందిస్తే నాకు ఎలా ఉంటుందో అది చవి చూడాలి అని సంకల్పం చేసుకున్నాడట. వ్యక్తి మంచివాడే, కానీ ఆ కోపము ఎప్పుడు అలాంటి ఆలోచనలు రావడం వల్ల, ఆ ఆలోచన సరళి వల్ల ప్రతిదీ అలా కనపడుతూ ఉంటుందన్నమాట అబ్బాయికి. ఆ రోజు ఆ డెసిషన్ తీసుకొని ఆ రోజు నుంచి ఖచ్చితంగా అమ్మ ఏది ఇది చేసినా ఆలోచించడం మొదలుపెట్టాడనమాట. కాదు, దీంట్లో ఒక మంచి ఉంది, అందుకని నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఇక్కడ నాకు చేసిన ఈ అపకారం ఏంటి, అమ్మ ఎక్కడైనా అపకారం చేస్తుందా, మంచి వాళ్ళు ఎవరైనా మనకు అన్యాయం చేస్తారా అని తను ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ కమ్మదనాన్ని అర్థం చేసుకోగలిగాడు, ఆస్వాదించగలిగాడు. అప్పటి నుంచి ఆనందంగా ఉండడం మొదలైందట. అప్పుడు ఆ తల్లికి సిరి సంపదలతో సంబంధం లేకుండా బిడ్డ మారడం వల్ల అమిత ఆనందంతో ఉన్న దాంట్లో అందరూ పంచుకొని తిని అమితంగా ఆనందించారట. అందుకని అది భార్యాభర్తలు కావచ్చు, లేదు తల్లి బిడ్డలు కావచ్చు, ఆత్మీయంగా ఉండేటువంటి మన శ్రేయస్సు కోరేవాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళను మనము అర్థం చేసుకున్నప్పుడే అది మనకు తిరిగి మళ్ళీ ఆత్మీయతను పొందగలుగుతాము. అది పోగొట్టుకుంటే ఎన్ని ఉన్నా మనకు శ్రేయస్సు కోరే మనిషి లేనప్పుడు అన్నీ కోల్పోయిన వాళ్ళమే అవుతాము అని ఆ అబ్బాయి కథలో మనకు తెలిసిందే. ఇది కూడా నేను ఒక ఈనాడు బుక్కులో ఎప్పుడో, ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం ఎప్పుడో చదివాను. అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అపార్థాలు ఎక్కువైనాయి. చాలా వరకు
మన శ్రేయస్సు కోరే వాళ్ళనే మనం అవమానించుకుంటున్నాం, అనుమానించుకుంటున్నాం. మరి ఇది ఎంతవరకు మంచిదంటారు? ఆలోచిద్దామా? ఇంకొక చిన్న స్టోరీ. అది కూడా ఒక తండ్రి ఉండేవాడు. ఆ తండ్రి చాలా కొడుకును అభిమానించేవాడు. భార్య ఆ మధ్యలోనే చనిపోయిందనమాట. వాళ్ళిద్దరు కూడా మంచివాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. కానీ ఆ భార్య చనిపోయాక కూడా ఆమెను తన కొడుకులోనే చూసుకొని, తన కొడుకే పంచప్రాణాలు అనుకొని, ఇంకా వేరే ఆలోచనే లేకుండా కొడుకుతోనే హాయిగా ఉండాలని, ఆనందంగా గడపాలని కోరుకునేవాడు అనమాట. అప్పుడు ఈ అబ్బాయి మాత్రం ఆయన్ని కొంచెం మానసికంగా కష్టపెడుతూ ఉండేవాడు, కఠినంగా మాట్లాడుతుండేవాడు అనమాట. ఆయనకు చాలా రోజులు భరించాడు, చాలా కాలము అర్థం చేసుకుంటాడు అని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. కానీ ఆ అబ్బాయిలో మార్పు రాలేదు. ఇక అతని మనసు విసిగిపోయింది. ఏదైనా మనము చప్పట్లు కొట్టాలన్నా, లేదు ఒక మాట మాట్లాడాలన్నా మనకు 2 చేతులు దగ్గరైతేనే కదా, 2 పెదవులు ఇదైతేనే కదా ఒక మాట బయటకు వస్తుంది. అలాంటిది ఒకవైపున అభిమానిస్తూ రెండో వైపున అవమానించినప్పుడు అది ఎంతవరకు భరించగలుగుతారు? అది గమనించుకోవాలి. ఆ అబ్బాయి ఎప్పుడూ కఠినంగానే ఉండేవాడు. ఈయన ప్రేమిస్తూనే ఉండేవాడు, మౌనం వహిస్తూనే ఉండేవాడు. కానీ కాలం కలిసి రాలేదు. ఆ అబ్బాయి అర్థం చేసుకోలేదు. ఇక అతని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు, నా అవసరం లేని చోట నేనుండి బాబును బాధ పెట్టే కన్నా నేను దూరంగా వెళ్ళి ఆ బాబును హాయిగా ఉండని అనుకున్నాడు. ఆమె నా ఆశ్రమానికి వెళ్ళిపోతాను నాయన, రా, అక్కడ నేను దిగిపోతాను, నువ్వు ఇంటికి వచ్చేసే, నువ్వు హాయిగా ఉండు, నా వల్ల నీకేదన్నా ఇబ్బంది ఉంటే అది కూడా ఈరోజు రేపటి నుంచి ఉండదు కదా అని చెప్పాడు. సరే అబ్బాయి ఏమనలా, ఆమెను తీసుకొని వెళ్ళాడు. అక్కడ దించాడు. దించేటోడికి ఆశ్రమవాసులందరూ కూడా సార్ సార్ అని నమస్కారం పెట్టుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. ఇంకా చుట్టుపక్కల జనాలు కూడా సార్ బాగున్నారా, సార్ బాగున్నారా, బాబు బాగున్నాడా అనుకుంటూ అందరూ మంచిగా మాట్లాడుతూ, సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్, చూసిపోదామని వచ్చారా అని అభినందనలు, ఆ సత్కారము, ఆ మాట్లాడే విధానం చూసి అబ్బాయి షాక్ అయ్యాడు. ఏంది ఇతను ఆశ్రమంలో, నాన్న ఆశ్రమంలో చేద్దామని వస్తే ఆశ్రమవాసులందరూ కూడా ఈయనకు బ్రహ్మరథం పడుతున్నారు, ఎందుకని అని ఆశ్చర్యపోయాడనమాట. అప్పుడు వాళ్ళు ఆశ్రమవాసులు అన్నారు, సార్ మీకెందుకు ఈ కష్టం, ఇక్కడెందుకు మీరు వచ్చి ఉండాలి, ఇంత ఆశ్రమాన్ని మీరు సహకరించి మా అందరికీ తోడై నీడై మీరు ఇద్దరు, మేడం మీరు ఇద్దరు కలిసి ఎంతో చేశారు కదా, ఈరోజు మీరు ఈ ఆశ్రమానికి రావడం ఎందుకు, మీకెందుకు ఆ అవసరము అని చెప్పి చాలా బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్నారట. అప్పుడు ఆయన అన్నట, కన్నీళ్ళు పెట్టుకున్నారు చూడండి, ఈ హ్యుమానిటీ కోసమే వచ్చాను నేను, ఆ హ్యుమానిటీ ఎక్కడ ఉంటే అక్కడే మన ఇల్లు, అదే మనకు ఆనంద నిలయం అవుతుంది. అందుకే మీ అందరి మధ్యలో, ఆత్మీయుల మధ్యలో ఉండాలని వచ్చాను. ఆత్మీయతను మించిన సంపద ఏది లేదు కదా, అన్నీ ఉన్నా కూడా ఈరోజు మీరు చూపించిన ఈ అభిమానానికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. నేను మీకు సాయం చేశాను, మీరు ఆత్మీయతను పంచారు నాకు అని చెప్పాడట ఆయన. అప్పుడు వాళ్ళు అలా కొడుకు ఆశ్చర్యంతో ఏంది, ఏం జరుగుతోంది ఇక్కడ అని ఆశ్చర్యపోయాడట. అప్పుడు అబ్బాయి వెళ్ళిపోతుంటే ఆశ్రమవాసులు పిలిచి, బాబు నీకు ఒక మాట చెప్తాను వింటావా అని అడిగారట. ఏంటి అంటే ఆయన అన్నమాట, నువ్వు ఒకానొకప్పుడు ఒక వీధిలో ఎవరో నిన్నక్కడ వదిలేసి వెళ్ళిపోతే మేము ఆశ్రమానికి తెచ్చాం. అప్పుడు వీళ్ళు మేడము, ఈ సారు వాళ్ళు, ఆ పిల్లలు ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాకూడదు, అనాథలుగా ఉండకూడదు, అందుకని ఆ అబ్బాయికి మేము తల్లిదండ్రులము అని చెప్పి మా దగ్గర నుంచి ఈ సారు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నిన్ను అపురూపంగా పెంచుకున్నారు, నీకు ఏ లేదు అనే లోటు లేకుండా చూశారు. ఈరోజు నువ్వు ఆయన్ని ఒంటరి వాడిని చేస్తున్నావే అని అడిగారట. అప్పుడు ఆ అబ్బాయికి క్షణం ఎలానో అయిపోయిందట. అరే ఏం చేస్తున్నాను నేను ఏమి ఇచ్చాను, తిరిగి మనం ప్రేమిస్తే, మనం అభిమానించే వాళ్ళు
మనం కూడా ఆత్మీయత చూపిస్తేనే కదా అది నిజమైన ఆత్మీయత బంధం అవుతుంది అని ఆ అబ్బాయికి ఎక్కడలేని ఏడుపు వచ్చేసిందట. నన్ను ఒంటరి వాడిని కాకూడదు అని నన్ను వాళ్ళు ఆదరించి అసలు నేనెవరు అని గుర్తు లేకుండా పెంచిన వాళ్లకు నేను ఈరోజు అమ్మ లేని నాన్నను ఒంటరి వాడిని చేస్తున్నానే అని చాలా బాధపడి, నాన్న నన్ను క్షమించు, మానవత్వం ముందు మనిషికి ఏది అన్నీ తక్కువే, నాకు అదొక్కటి లోపించింది, మిగతావన్నీ ఉన్నాయి, ఈరోజు నేను దాని విలువ తెలుసుకున్నాను, ఏది ఇస్తే దాన్ని తిరిగి ఇవ్వాలి, లేదు ఏది తీసుకుంటున్నామో దాన్ని గమనించుకోవాలి. అందుకే ఎప్పుడు ఇచ్చిందేది వృధా పోదు. ఆయన ప్రేమించాడు బిడ్డను అపురూపంగా, ఆత్మీయతతో గుండె నిండా ప్రేమించాడు. అందుకే తిరిగి అది భగవంతుడు మెచ్చి తిరిగి ఆ వాస్తవాన్ని అబ్బాయికి తెలిసి తిరిగి ఆ తండ్రిని హక్కున చేర్చుకున్నాట. ఇక వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోము అని హాయిగా ఉన్నారు. ఆ అబ్బాయికి పెళ్లి చేసి కుటుంబంగా హాయిగా ఆనందంగా ఉన్నారట. అప్పుడు ఆ తండ్రి అందరికీ చెప్పాడట, ఎప్పుడు పిల్లల్ని మనం మంచిగానే చూస్తే మన నిజమైన అభిమానం తెలుసుకున్న రోజు వాళ్ళు తప్పక మన వాళ్ళు అవుతారు. లేదు అసలు తెలుసుకోనే లేదనుకుంటే మనమే అభిమానిస్తూ ఉందాము, అది ఈ జన్మకు కాకపోయినా వచ్చే జన్మకైనా తిరిగి వస్తుంది అని ఆ తండ్రి చెప్పాట. చూడండి, ఏదైనా సరే మనము ఇచ్చింది ఏది వృధా పోదు, తిరిగి వస్తుంది. గివ్ రెస్పెక్టే కాదు, గివ్ అభిమానం, ఆత్మీయతను, అది తిరిగి మనం పొందినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. పైవై ఆత్మీయతలు కావు, అవి మామూలుగా ఉంటాయి. గుండె నిండా వచ్చింది నిజమైన ఆత్మీయత, ఆశీర్వాదం. దాన్ని గమనిద్దాం, అందరము ఆ వైపుగా ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్. దీంట్లో మీకేదన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.